వృత్తిని మరచిపోయి యువత సాఫ్ట్వేర్లుగాను ఉద్యోగులుగాను వేర్వేరు దేశాల్లో వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువతను మనం చూస్తున్నాం. కానీ సొంత ఊరు మీద ఆసక్తితో నేటి యువత ఎంఐ న్యూస్ తో పంచుకున్నారు. పల్నాడు జిల్లా ముప్పాల మండలం కుందులవారిపాలెనికి చెందిన యువకుడు వై చంద్రశేఖర్ రెడ్డి వ్యవసాయం మీద మక్కువతో వ్యవసాయానికి డ్రోన్ ద్వారా పురుగు మందుని పిచికారీ చేస్తూ ఎంఐ న్యూస్ ప్రతినిధితో మాట్లాడారు. డ్రోన్ సహాయంతో ఈజీగా పురుగు మందులు పిచికారీ చేసుకోవచ్చని 45 రోజులు ఢిల్లీలో శిక్షణ పొంది వచ్చాను. వ్యవసాయం మీద మక్కువతోనే నేను వ్యవసాయం చేస్తున్నానని తెలియజేశారు. యువత చేతిలోనే భవిష్యత్తు ఉంటుందని ఆ యువకుడు రుజువు చేశాడు. నేటి యువకులు గంజాయి మత్తులో డ్రగ్స్ కి బానిసలై మునిగి తేలాడుతున్న నేటి యువతకి ఆదర్శంగా నిలిచారు చంద్రశేఖర్ రెడ్డి. నేను డ్రోన్ ఆపరేటింగ్ చేస్తూ ఉంటాను. మా ఊరు కుందరవారిపాలెం. ఢిల్లీలో ట్రైనింగ్కి వెళ్తే అక్కడ 2 months సర్టిఫికేట్ ఇచ్చారు. అట్లాగా 11 లక్షలు అయింది డ్రోన్. ఒక్కొక్క ఎకరానికి వచ్చేసరి 500 తీసుకుంటున్నాము. రోజుకి ఒక 25 ఎకరం 30 ఎకరం వరకు కొడుతున్నాము. రైతు సాటిస్ఫాక్షన్ అవుతున్నాడు. బాగుంటుందని చెప్పేసి ఇంకా డైలీ చాలా మంది పొలం ఇంకా కొట్టాలని చెప్పేసి రైతులు వస్తున్నారు. కొట్టాలని. దీని కాస్ట్ ఎంత అండి? 11 లక్షలు. ఎన్ని అవర్స్ వస్తుంది? ఒక్కొక్క బ్యాటరీ ఒక సెట్ వచ్చేసరికి 2 ట్యాంకులకు వస్తుంది. ఒక సెట్ వచ్చేసరికి 2 ట్యాంకులకు వస్తుంది. ఆ బ్యాటరీ ఛార్జింగ్ వచ్చేసరికి ఒక 40 minutes పడుతుంది ఫుల్ అవ్వడానికి. ఇంకా 2 ట్యాంక్స్ వస్తుంది ఒక సెట్ వచ్చేసరికి. ఒక సెట్ అనేసరికి 2 బ్యాటరీస్ అలైన్ చేయాలి. ఒక 2 ఒకటి రెండు బ్యాటరీలు 2 ట్యాంకులు పడుతుంది. ఇప్పుడు ఎకరానికి 2 ట్యాంకులు పడుతుంది. ఎకరానికి ఒక ట్యాంకీ పడుతుంది. ట్యాంకీ ఎన్ని పడుతుంది? ట్యాంకీకి 12 లీటర్లు పడుతుంది. ఎకరానికి ఎంత? 5 minutes. ఎకరానికి ట్యాంకీ. వాటర్ మేమే చేసుకొస్తాము. మేమే అంతా వాటర్ కూడా రైతుకి ఓన్లీ ఒక మందులు తెచ్చుకోవటం మనం కలుపుకోవాలనుకున్న ముందు